హలో అండి, నేనైతే ఈరోజు భోజనంలోకి ఏమేమి వంటలు చేశానో చూద్దాం రండి. ఇంకా చప్పటి పప్పు అండి, కందిపప్పును ఉడికించి ఇలా జీలకర్ర ఎల్లిపాయ దంచి ఇంకా కలుపుకోవాలండి. చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఇంతే అండి, దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. కర్రీకి సరిపడా ఉప్పు వేసుకొని పోపు పెట్టుకుంటే కందిపప్పు చప్పటి పప్పు అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. ఇంకా స్టవ్ పైన అయితే ఒక గంజు పెట్టుకొని ఇంకా దాంట్లో సరిపడా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి చిటపటలాడిన తర్వాత ఇంకా ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి చివరగా పసుపు వేసి ఇంకా స్టవ్ కట్టేసుకొని ఇంకా పోపుని మనం ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి కలిపి పెట్టుకున్న పప్పులో వేసి కలుపుకుంటే చప్పటి పప్పు తాలింపు అయితే రెడీ అయిపోతుందండి. ఎమ్మీగా చాలా బాగుంటుందండి. ఇంకా ఈ చప్పటి పప్పు కాంబినేషన్లోకి మామిడికాయ పచ్చడి, బెండకాయ పులుసు దేంట్లో తిన్నా కానీ చాలా బాగుంటుందండి. ఇంకా ఉట్టిదే తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇంకా చిన్న పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇంకా మరి ఇవన్నీ చేసుకొని అయితే ఈరోజైతే నా భోజనం అయితే కంప్లీట్ చేస్తున్నానండి. మరి మీ అందరి భోజనాలు అయ్యాయని అనుకుంటున్నానండి. ఇంకా చప్పటి పప్పు, బెండకాయ పులుసు, మామిడికాయ పచ్చడి రెసిపీస్ అండి ఈరోజైతే. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి.